చెప్పాలి అని అంటే కనుక యేసుక్రీస్తు రెండో రాకడలో అందరూ కూడా స్త్రీలేనంట, ఆయన ఒక్కడే పురుషుడంట. ఆయన మాత్రమే పెండ్లి కుమారుడు, మనందరము కూడా పెండ్లి కుమార్తెలము అని రాయబడి ఉంది. కనుక బైబిల్లో స్త్రీ పురుషులు అనే విభేదం ఎలాంటిది కూడా లేనేలేదు. మరి పాస్టర్లో కొంతమంది మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే బజారుదని, గాజులు వేసుకుంటే వేసేలని, మరి ఇలా భారతీయ మహిళల్ని వాళ్ళ సాంప్రదాయాల్ని కించపరిచి మాట్లాడడం మీకు తప్పుగా లేదా? చూడండి, గాజులు పువ్వులు ఈ రెండింటి గురించి మీరు మాట్లాడారు కనుక ఇది భారతదేశ సాంప్రదాయము అని మీకు ఎవరు చెప్పారు? పువ్వులు అనేది మాకు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి అన్నట్లుగా మీ యొక్క మహిళలు మాట్లాడుతుంటారు కదా. మన భారతదేశంలో కేవలం భారతదేశంలో మాత్రమే ప్రారంభించారు పువ్వులు పెట్టుకోవడం. ప్రాచీన కాలంలో చాలా దేశాల్లో స్త్రీలు పువ్వులు పెట్టుకునేవారు. ఇప్పుడంటే ఫ్యాషన్ ఎక్కువైపోయి చాలామంది పెట్టుకోవట్లేదు. మన భారతదేశంలో కూడా చాలామంది ఇప్పటికే 90% మంది పువ్వులు పెట్టుకోవడం మానేశారు. లేదా నేను ఒక 50% అని చెప్పొచ్చా, లేదా ఒక 60% అని చెప్పొచ్చా, చాలామంది మానేశారు. అయితే పువ్వులు మాకు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని మీరు అనుకోవద్దు. పువ్వులు ఎప్పుడైతే అన్ని చోట్ల మానేసి భారతదేశంలో పెట్టుకుంటున్నారో ఇది మాదే అని మీరు అనుకుంటున్నారేమో. వివిధ ప్రాంతాల్లో పువ్వులు పెట్టుకునేవారు.